హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఒక ఎగ్జిబిషన్ చేస్తున్నానండి. సమ్మర్ కదండి, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఇది వచ్చేసి బెంగళూరులో జేపీ నగర్ 7th ఫేస్లో జిఆర్ హైట్స్ అని ఉంటుంది అపార్ట్మెంట్స్, వాటికి దగ్గరలోనే ఉందన్నమాట. సో వీళ్ళు వచ్చేసి రోబోటిక్ బోర్డ్స్ ఎగ్జిబిషన్ థీమ్ అనమాట. అన్ని బోర్డ్స్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే మనకు మంచిగా ఈగల్తోనే ఎంట్రన్స్ ఉంది. ఎంత బాగుంది చూడండి, ఈగల్ వింగ్స్ మంచిగా తిప్పుతూ మంచిగా హెడ్ మూవ్ చేస్తూ రొటేట్ చేస్తూ చాలా బాగుందండి. ఇంకా పిల్లలకైతే మనం బోర్డ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోర్డ్స్ని వాళ్ళకి చూపించవచ్చు. మనం అంటే జూ పార్క్ అలా వెళ్తే ఎలా ఉంటుందో అలా. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 80 రూపీస్ అండి. అబౌవ్ 3 years ఉన్న వాళ్ళకు పిల్లలకు తీసుకుంటారు. బిలో 3 years ఉన్న వాళ్ళకు అయితే ఏం తీసుకోరు అనమాట. చాలా బాగుందండి. ఇలా లోపల మొత్తం ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపల కూడా ఇంకా మనకు ఒక్కొక్క సీనరీ అలా ఉందన్నమాట. లయన్, టైగరు, డిఫరెంట్ అంటే ఇంకా మనకు కావాలంటే ఇక్కడ కూడా ఇలా ఫొటోస్ అలా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్స్ ఇవి రియల్వి కాదు, కానీ రియల్ వాటిలాగానే మూవ్ అవుతున్నాయి పైన వాళ్ళు కూర్చొని. చాలా బాగుందండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నీ మనం ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా లోపలికి ఇది అనమాట ఎంట్రన్స్. లోపల కూడా ఇక్కడ వచ్చేసి అన్నీ రియల్ కాదు, కాకపోతే రోబోటిక్ లాగా మూవ్ అవుతూ ఉన్నాయి. పీకాక్ అండ్ ఇవన్నీ ఎంట్రన్స్లో ఉన్నాయండి. పీకాక్ అండ్ దీన్ని ఏమంటారు, ఇది ఒక రకమైన బోర్డ్ నేమ్ సరిగా గుర్తు రావట్లేదు. వడ్రంకి పిట్ట అంటారు మన తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే సంబంధం ఉంటుంది. ఇది వచ్చేసి కొంగ కూడా అన్నీ మూవ్ అవుతున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా లోపలికి వెళ్తే మనకు రియల్ రోడ్స్ సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మంత్ ఎండ్ వరకు ఉంటుంది అనుకుంటానండి. సమ్మర్ కదా, సో పిల్లలందరూ చాలామందే వెళ్తున్నారు. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. ఈజీగా అంటే కొద్దిసేపు పిల్లల్ని ఎంజాయ్మెంట్ కోసం చూసినట్టు ఉంటుంది. బాగుంది అండి. చాలా దూరం ఏం కాదు, దగ్గరలోనే ఉంది కదా, వెళ్ళొచ్చు. ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఉంటుంది. చూడండి, ఇవన్నీ బోట్స్ అండి. ఇంకా ఇక్కడ ఆది మనుషులు అంటారు కదా, వాళ్ళ లెక్క వాళ్ళిద్దరిని అలా పెట్టేసి సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా రియల్ బోట్స్ స్టార్ట్ అయితే, ఇది వచ్చేసి డక్ అండి, రియల్ డక్ అక్కడ పెట్టింది. బాగుందండి. డక్స్ ఇవేమో కోడిల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హెన్స్. ఇది మాత్రం రియల్ కాదు. ఒక రౌండ్ ఇవన్నీ రియల్ కాదు. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు రియల్ ఉన్నాయి. నేను ఇట్లా ఒక టర్న్ పోయి మళ్ళీ రివర్స్ బ్యాక్లో ఒక సైడ్ చూపించాను. మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా ఇక్కడ సైడ్ నుంచి కవర్ చేశాను. ఇవన్నీ బోర్డ్స్ అండి. సౌండ్స్ కూడా చూడండి, రియల్ సౌండ్స్ ఎలా ఉంటాయో అలా సౌండ్స్ పెట్టారు వీళ్ళు. చాలా బాగుంది. ఇవి వచ్చేసి ఇంకా పిజియాన్స్ అనమాట. డిఫరెంట్ కలర్ పిజియాన్స్. అది బ్లాక్, ఇది సమ్ డాటెడ్ పిజియాన్స్. ఇవి సమ్ డిఫరెంట్ డాటెడ్ పిజియాన్స్. ఇదేమో ఓన్లీ వైట్ ఉండి ఫెదర్ మాత్రం బ్లాక్ అనమాట. ఇది బ్రౌన్ కలర్ పిజియన్. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పిజియన్స్ ఉన్నాయండి. అండ్ చూడండి, అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి.
బ్లాక్ పీచ్గా ఉంది, వైట్ పీచ్గా ఉంది. ఇది కూడా బ్లాక్ అండ్ విత్ రేడియం లా ఉంది, నెమ్మల షేడ్ లా ఉంది. ఇది యాష్, వైట్ అండ్ బ్లాక్ అన్నీ ఉన్నాయన్నమాట పిజన్స్. తర్వాత ఒకటి కొన్ని ఉన్నాయన్నమాట అక్కడ. నేను బర్డ్స్ థీమ్ కాబట్టి బోట్స్ ఎక్కువ. ఇదేంటో అండి అస్సలకి భయమైంది. ఒక అబ్బాయి అయితే అంటే నార్మల్ది అనుకొని వచ్చి టచ్ చేశాడు, కానీ అది రియల్ది. సో అలానే కూర్చొని ఉంటుందండి, కట్టె పైన ఎలా పెడితే అలానే ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ యాష్ ప్యారెట్ ఉంది. ఇంకా నాకు దగ్గరికి వెళ్ళి వీడియో తీయాలంటే భయం వేస్తుంది. అది వెనకాల ఉంది చూడండి. ఇవి వచ్చేసి ఇంకా ర్యాట్స్, డిఫరెంట్ ర్యాట్స్. నెక్స్ట్ ర్యాబిట్స్ ఉంటాయి, ఈ చిన్న ర్యాట్స్. ఇవి ర్యాబిట్స్, వైట్ ర్యాబిట్స్, ప్యారెట్స్. ఇది యాష్ ర్యాబిట్స్. ఇంకా బర్డ్స్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నాయండి, చిన్నవి ఎంత చిట్టి ఉన్నాయి. సౌండ్ అయితే భలే చేస్తున్నాయి, తీసుకొస్తున్నాయి, బాగా చేస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి వైట్ బర్డ్స్, వీటి మూతి రెడ్ కలర్ ఉన్నాయి. వీటి అన్ని బర్డ్స్ నేమ్ నాకు అంత క్లారిటీగా తెలీదు, సో అందుకే మీకు చెప్పట్లేదు నేను. ఇది కూడా సేమ్ నాకు తెలిసి పిజియన్ ఫ్యామిలీలో ఏదో బోర్డ్ అనుకుంటా. ఇవి ప్యారెట్స్ అండి. ప్యారెట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ప్యారెట్స్. ఇవి 2 పేర్ అనుకుంటా, కపుల్ ప్యారెట్స్. అక్కడ కూర్చొని ఉంటే మంచిగా అనిపించింది, వీడియో తీసాను. ఇవి నార్మల్ రెగ్యులర్ గ్రీన్ అండ్ ఎల్లో ప్యారెట్స్ ఉంటాయి కదా అవి. అది చూడండి ఎలా వచ్చి దగ్గరికి చూస్తూ ఉంది, ఏం చేస్తుర్రా అన్నట్టు బాగా చూస్తుంది కదా. ఇవి చిన్న పిట్టలు. ఇవి వచ్చేసి మళ్ళీ డక్స్లో డిఫరెంట్ టైపు. ఇక్కడ వచ్చేసి ఈముకోడి అండి, ఇది ఈముకోడి, ఇది డక్, ఇవి డక్స్. ఇంకా మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి హెన్స్, అవన్నీ నార్మల్ హెన్స్ ఇవన్నీ. ఈ హెన్నులోనే వాటికి ఫెదర్ ఉంది. ఇదేమో స్క్వెరల్స్ అండి, అక్కడ లోపల దాచిపెట్టుకున్నాయి. ఇక్కడ ఇది ఒక రకమైన బాగా బ్లాక్ హెన్స్, డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. మనం చూడడానికి చాలా టైం పట్టింది అనమాట. ఇవి కూడా ఒక రకం హెన్లో ఇంకొక డిఫరెంట్ ఫ్యామిలీ హెన్స్ అనమాట. అంటే అందులోనే ఇంకా డిఫరెంట్ టైప్ ఉంటాయి కదా, అలా టైప్స్. ఇక్కడ ఒకటి ఉందండి, అది వాటి ఫేస్ కనిపించట్లేదు, కానీ దాని ఫెదర్ అంతా ఇట్లా షార్ప్ పిన్స్ లాగా, అంటే ముళ్ళు లాగా ఉన్నాయి. అది కూడా ఏం పోవడం అది నాకు క్లారిటీగా తెలియదు. ఇంకా సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అన్ని ఇంకా ఫుడ్ ఐటమ్, షాపింగ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మనకు పిల్లలు కొనుక్కోవడానికి అయితే ఫుడ్ ఐటమ్స్ అంటే పాప్కార్న్, ఐస్ క్రీమ్ అవన్నీ ఉంటాయి. ఇంకా మనకు కావాలంటే ఇంకా ఇలా ఏమంటారు చౌకమ్మలు అలాంటివి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏది తీసుకున్నా మీకు 100 రూపీస్కే ఇస్తారంట. చాలా బాగున్నాయి ఇవి, అంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటారు కదా అవి. ఇప్పుడు ఏది నేను చూస్తున్నాను కదా, ఇది కూడా 100 రూపీసే అంటండి. చాలా పెద్దవి చాలా బాగున్నాయి. ఎవరైతే కొంతమంది పెద్దవి యూస్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగున్నాయండి. డిఫరెంట్ ఉన్నాయి, ట్రెడిషనల్గా ఉన్నాయి అండ్ వెస్టర్న్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి ట్రెడిషనల్గా చూడండి, ఇవి కూడా 100 రూపీసే. ఏదైనా ఏ పేరు తీసుకున్నా 100 రూపీసే అంట అండి. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా అన్నీ ఏమంటారు కాస్మెటిక్స్ లాగా, లిప్స్టిక్స్ అవి. వాచెస్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయండి, తీసాను. స్టిక్కర్ ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ, స్టిక్కర్స్ అండ్ మేకప్ ఐటమ్స్. ఇంకా క్లచెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లచెస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. గర్ల్ బేబీస్కి అయితే ఇంకా అన్నీ కొనుక్కోవచ్చు. మెయిన్గా క్లచెస్, క్లిప్స్ ఇవన్నీ ఎక్కువ యూస్ అవుతాయి కదా. అండ్ స్క్రంచెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ, స్క్రంచెస్ అని.
ఇవి బాయ్స్కి వచ్చేసి ఇంకా అన్ని టాయ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు పోతే మనకి ఎగ్జిబిషన్ అంటే అన్నీ ఉంటాయి కదా, పాపడాస్ అవి ఇవి ఇవి అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఈ స్టాల్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఏమంటారు ఫ్యాషన్ జ్యువెలరీ లాంటివండి. ఇవి డైలీ రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా కలర్ ఏం చేంజ్ కావంట, ఎలా ఉన్నాయో అలాగనే ఉంటాయంట, గోల్డ్ లాగానే ఉంటాయంట. సో వాళ్ళు ప్రమోషన్ కోసం అనేసి ఇక్కడ సేల్ చేస్తారని వాళ్ళు చెప్పారు. ఇంక ఇవన్నీ వచ్చేసి గేమ్స్ అండి. అక్కడ వచ్చేసి మొత్తం మనకు పింగాణి ఉంటాయి కదా, అంటే జాడీలు అవన్నీ అమ్ముతున్నారు. గేమ్స్, బాల్ వేసే గేమ్ ఉంటుంది కదా ఆ గేమ్. సో మనం ట్రై చేస్తాం కానీ మనకు ఒక అది వచ్చింది, ఏమంటారు ఫిల్టర్, టీ ఫిల్టర్ వచ్చింది. అంత కష్టపడి ఆడితే 60 రూపీస్ ఏమో అనుకుంటండి ఒక గేమ్ ఆడడానికి. ఒక టీ ఫిల్టర్ వచ్చింది. 35, 36 అలా వస్తాయి, 34 అలా వస్తాయి. మనకి ఏమన్నా పెద్ద పెద్ద ఐటమ్స్ వస్తాయి, లేకపోతే ఇంకా ఇలా చిన్న ఐటమ్సే అనమాట. ఇవి వచ్చేసి ఇంకా బెలూన్స్ ఉంటాయి కదా వాటిని కొట్టాలి. 5 బెలూన్స్ మనం కొడితే అక్కడున్న అవి ఉన్నాయి కదా సాఫ్ట్ టాయ్స్ కాదు, పిల్లోస్లా ఉన్నాయి కదా, స్మైలీ పిల్లో, హార్ట్ షేప్ పిల్లో అవి ఇస్తారంట. ఇంకా ఇది వచ్చేసి ఒకటేసారి ఆ ఉన్న బాల్స్ అన్నీ కింద పడేసామనుకో మనకు అక్కడ ఉన్న పిల్లోస్లో ఏదో ఒక పిల్లో ఇస్తారు. సో అది మనం పడేయలేము. ఒక గ్లాస్ పడిపోయిందండి, మా బాబు కూడా కొట్టిండు. వాడు కొడితే కనీసం 3 గ్లాసెస్ పట్టినాయి. ఇది వచ్చేసి ఇంకా బోటింగ్ లాగా అక్కడ కూర్చొని బోటింగ్ చేయడానికి. ఇది కూడా బాగుందండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా వచ్చేసి 60 రూపీస్ ఏమో. కొంచెం టైంలో చేయనిస్తారు. ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఇంకా 5 to 10 minutesలో కంప్లీట్ చేసేస్తారు. కొంచెం రష్ లేకపోతే ఒక 20 minutes అలా ఉండనిస్తారులేండి. కాకపోతే వీళ్ళే ఇట్లా పెడలింగ్ చేయాలి కదా, అది కొంచెం. ఇది వచ్చేసి ఇంక ఇదే ఏమంటారు, ఇలా తిరుగుతారు కదా అలా బైక్ రైడింగ్ లాగా అది. ఇది కూడా సేమ్ ఎవ్రీథింగ్ అంతే అండి. మనం ఇది హెలికాప్టర్ ఇంకా అలా చాలా ఉన్నాయి. మనం కావాలంటే దేంట్లో అంటే అందులో ఎక్కించుకోవచ్చు. నేను నార్మల్గా కొన్ని తీసిన వీడియోస్ ఉంటే మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి అదండి క్రొకడైల్ రైడర్స్ అంటారు కదా అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.